వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేమైతే పెళ్లి కోసం అని చెప్పి అద్దంకి నుండి సత్తెనపల్లి దగ్గర ఉన్న క్రోసూరు దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. నర్సరాపేట అయితే వచ్చేసాము. మేమైతే ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే ఊరు కొంచెం దూరం కాబట్టి మా వాళ్ళంతా హడావుడి చేశారనమాట. పెళ్ళి అయితే నైట్ అంట. ఇంకా అలా మేము నర్సరాపేట అయితే దాటేసి సత్తెనపల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. అదేంటో కానీ మేము ఎప్పుడు వచ్చినా ఈ సత్తెనపల్లిలో ఈ రైల్వే గేట్ దగ్గర మాత్రం ట్రాఫిక్లో ఇరుక్కపోతాము. ఈసారి ఏంటో కొంచెం త్వరగానే దాటేసాము. సత్తెనపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో సత్తెనపల్లిలో డెఫినెట్లీ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలా సత్తెనపల్లి అయితే దాటేసి ఇంకా క్రోసూరు దగ్గరకు అయితే వచ్చేసాం మేము. పెళ్ళి నైట్ కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. పెళ్ళికైతే రెడీ అయ్యి వచ్చేసాము. ఇంకా పెళ్లి కూతురు మాకు పిన్ని వరుస అవుతుందంట. సరే కొత్త పిన్ని ఎలా ఉందని చెప్పి చూద్దామని అయితే వచ్చాము. ఇక్కడ మా బాబాయ్కి మా అమ్మమ్మ వాళ్ళు చెప్పులు పెడుతున్నారనమాట. నెక్స్ట్ అయితే భోజనాల దగ్గరికి వచ్చాము. ముందు మనకు అది ఇంపార్టెంట్ కదా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకు ముందు భోజనాలు ఇంపార్టెంట్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అలా ఫుడ్ అయితే లాగిచ్చేసాము. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే వేయగా. మేము మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వాలి కాబట్టి ఎక్కువసేపు ఉండలేదు. వచ్చేటప్పుడు క్రోసూరులో అయితే ఈ చర్చి చూసాం మేము. అసలు ఎంత బాగుందో, 2 కళ్ళు అయితే సరిపోలేదు ఒక్క మాటలో చెప్పాలంటే, అంత బాగుంది ఈ చర్చ్. ఇది పల్నాడు డిస్టిక్లోనే బిగ్గెస్ట్ లూథరన్ చర్చ్ అంట. చాలా బాగుంది అసలు. నైట్ టైం అయితే ఇంకా బాగుంది. మాకైతే లోపలికి వెళ్ళడానికి కుదరలేదు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి. అలా పెళ్ళి చూసుకొని అద్దెంకైతే రిటర్న్ అయిపోయాం. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.